హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ లావణ్య. సో ఇది ముందు వీడియోకి కంటిన్యూషన్. ఆల్రెడీ నేను కూర్గ్ వీడియో పెట్టేశాను. సో చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు వీడియో చెక్ చేయండి. నేను అది యాడ్ చేయడమో లేదా లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడమో చేస్తాను. ఇది దానికి కంటిన్యూషన్ అనమాట. తర్వాత మేము ముందు వీడియోస్లో చూసినట్టయితే ఇలా కూర్గ్ ఇక్కడ వరకు వచ్చామని మీకు అందరికీ చూపించా. దీని తర్వాత అయితే ఇంకా మేము వేరే స్పాట్కి వెళ్ళాము. అది ట్రీ ప్లాంటేషన్ అనమాట. మేము ఆల్రెడీ ఆటో బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు ఈ ట్రావెలింగ్ అసలు ఏమి ఇబ్బంది అవ్వలేదు. చాలా బాగా హ్యాపీగా వెళ్ళాము. ఇంకా వర్షంలో తడుచుకుంటూ కరెక్ట్గా వర్షం ఆగిందంటే ఇంకా ఫోటోషూట్లు ఇంకా అలా స్టార్ట్ చేసుకుని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం అన్నమాట. ఇప్పుడు వచ్చిన స్పాట్ అయితే ట్రీ ప్లాంటేషన్. యాక్చువల్లీ దీనికన్నా ముందు నేను స్టార్టింగ్ కొన్ని వీడియోస్ తీసుకున్నా, బట్ ఆ క్లిప్పింగ్స్ మిస్ అయ్యి డిలీట్ అయిపోయి ఎలా డిలీట్ అయ్యాయో తెలియదు. లేకపోతే అది ఇంకా బాగుంది, స్టార్టింగ్ ఎంట్రన్సే. సో ఇదైతే ట్రీ ప్లాంటేషన్. నేను మ్యాప్స్లో చూసి అంటే లైక్ గూగుల్లో సెర్చ్ చేస్తాం కదా కూర్గ్ వెళ్ళే ముందు, అవి చూసి నేను కైండ్ ఆఫ్ మున్నార్లా ఉంటుంది అనుకున్నా. బట్ ఇది అలా లేదు, ఒక మౌంటైన్ లైక్ ఫారెస్ట్ అలా ఉంటుంది. లోపలికి తీసుకెళ్ళి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇతను గైడ్ మాట. మనకి 200 రూపీస్ టికెట్ ఉంటుంది ఎంట్రన్స్. సో ఇది ఎందుకు, అసలు ఇక్కడ ఏముంది, ఇక్కడ ఈ ట్రీస్ ఏంటి, ఇవన్నీ ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో 200 రూపీస్ టికెట్కి గైడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారన్నమాట. It was shooted at Chittor of Andhra. The last final shooting was done behind this area, that's the area. Then that 6 pieces were original and also 11 pieces were tornated for the purpose of to get a Ramayana story especially. That's why the viewpoint is picture. You can find actually if you come to this the person is dead. Such a poisonous fish are available on those areas. Only those honeybee cooperates with these tribals. That's why they got name in Kannada Jenu Kurupas. Jenu means honey, Kurupas means tribals or Adivasi. విన్నారు కదా. సో అలాగా అక్కడ ఉన్న ఫారెస్ట్ అది ఏంటి స్పెషాలిటీ అంత స్టోరీస్ అన్నీ మాకు చెప్పారు. సో అండ్ అక్కడ ఉన్న ప్లాంట్స్ యూజెస్ ఏంటి, ఏ ప్లాంట్స్ ఉంటాయి. ఇదైతే కాఫీ ప్లాంట్ చూసారు కదా, మనం కాఫీ తాగుతాం, ఆ కాఫీ బీన్స్ ఇలా ఉంటాయి. తర్వాత అవంతా ఫ్యాక్టరీలో తీసుకెళ్ళి సమ్ గ్రైండింగ్ ఏమో చేసి ఆ తర్వాత మనకు కాఫీ బీన్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారంట. అది కూడా ప్రాసెస్ మాకు చూపించారు. ఇది ఆ కాఫీ ఫ్యాక్టరీ మాట. ఆ కాఫీ ఎలా తయారు చేస్తారు, ఆ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఈవెన్ మాకు శాంపిల్ కాఫీ కూడా ఫ్రీగా ఇచ్చారు. ఇక్కడ ఈ గైడ్ అనేవాళ్ళు మనకు అన్ని లాంగ్వేజెస్లో కూడా ఉన్నారు. లైక్ తెలుగు, హిందీ, గుజరాత్, వాట్ ఎవర్ మన ఏ లాంగ్వేజ్ ప్రిఫర్ చేస్తే వాళ్ళు వస్తారు. బట్ మేము తెలుగు, అతను ఆల్రెడీ బిజీగా ఉన్నారు. సో ఇంకా మేము ఇంగ్లీష్లో చెప్పించుకున్నాం. అతను మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా అక్కడ మేము ఆ కాఫీ ఫ్యాక్టరీ దగ్గర మేము రిలాక్స్ అవుతున్నాం కాఫీ ట్రై చేస్తూ. నాకైతే కాఫీ ఏం నచ్చలేదు, వాటి ఇచ్చారు కానీ తాగా. బట్ నాకు ఫస్ట్ కాఫీ అంత నచ్చదు. అండ్ వాళ్ళు కాఫీ ఎలా ప్రిపేర్, లైక్ కాఫీ ప్లాంట్ నుంచి ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, ప్రిపరేషన్ అంతా అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. So after that it's like this. Okay. And I told you about the monocot and dicot. You are clear about those, no? And this is a cooling pan. The fan is installed here. After 100% cooling only it's possible to grind it. So this is what you see the cold coffee. అండ్ ఇక్కడ కాఫీస్లో డిఫరెంట్ వెనీలా, మింట్, బటర్ స్కాచ్ అలా డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. అది స్మెల్స్ మాకు చూపిస్తుంది. సీరియస్లీ కాఫీ చాలా బాగా నచ్చింది. అంటే ఆ వేరియేషన్స్ మాకు ఇచ్చిన శాంపుల్ ఏం బాగలేదు, కానీ ఇలాగ వెనీలా కాఫీ అవ్వచ్చు, మింట్ కాఫీ అవి బాగున్నాయి. కానీ నేను అంత కాఫీ ప్రిఫర్ చేయను. నేను టీ పర్సన్ కాబట్టి నాకు వేస్ట్ అని నేను తీసుకోలేదు. కాఫీయే కాదు, ఇక్కడ చాక్లెట్స్, ఇక్కడ ఎక్కువ స్పైసెస్, మనం మసాలాలు వాడతాం కదా, ఇక్కడ ఎక్కువ పండుతాయి. కాఫీతో పాటు ఇంకా పండేది ఎక్కువ ఏదైనా ఉందంటే ఆ మసాలాలన్నీ ఒక 30% అంతా ఇక్కడి నుంచి ఇంపోర్ట్ అవుతాయి అంటే వేరే కంట్రీస్కి. సో అవి కూడా ఉన్నాయి. చాలామంది పట్టుకెళ్తున్నారు. మా ఇంట్లో ఫోన్ చేస్తే ఇప్పుడేం అవసరం లేదు, మనకు మసాలాలు ఏం వద్దన్నారు. ఇంక నేను కూడా ఇక్కడి నుంచి వైజాగ్ ఏం పట్టుకెళ్తాంలే అని ఊరుకున్నాను. ఇంక చెప్పా కదా మాకు వర్షం అయితే అలా పడుతూనే ఉందని. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. మేము మళ్ళీ ఇంకా కొంచెంసేపు వర్షం తగ్గేంత వరకు ఆగుతున్నమాట. ఇంకా అలాగ మొత్తం వర్షంలోనే తడుస్తూనే ఇంకా ఈ రాజసేట్ గార్డెన్కి వచ్చామన్నమాట. ఇది వ్యూ పాయింట్ కూర్గ్లో. సీరియస్లీ చాలా బాగుంది. ఇది కైండ్ ఆఫ్ 3:30 to 4 ఇన్ బిట్వీన్ ఆ టైంలో మేము వెళ్ళాము. ఫుల్ ఫాగ్. ఇది నేను ఫాగ్ రాకముందు షూట్ చేశాను. ముందే షూట్ చేసి బెటర్ అనిపించింది. ఒక 10 minutesలో కంప్లీట్లీ ఫాగ్ అయిపోయింది. తర్వాత నేను నెక్స్ట్ ఇంకా ఏమైనా రీల్స్ అవి చేద్దాం అనుకున్నా కానీ కంప్లీట్ ఫాగ్ ఇంకేం చేస్తామని ఆగిపోయాను. వితిన్ 5 minutesలో అంత ఫాగ్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇది వ్యూ బాగుంటుంది అన్నమాట. కైండ్ ఆఫ్ ఓకే లైక్ వ్యూ పాయింట్. ఇది కూడా బాగా అనిపించింది. ఇది ఒక ప్లేస్ కూర్గ్లో విజిట్ చేసేది. ఈ ప్లేస్ చాలామందికి నచ్చుతుంది. ఇది ఒక మంచి ఫేమస్ వ్యూ పాయింట్. నాకు ఓకే వ్యూ పాయింట్
ఓకే అనిపించింది. వ్యూ పాయింట్ అంతా ఏమీ చూసేందుకు లేదు, లైక్ గ్రీనరీ అంతా మౌంటైన్స్ అంతే. బట్ ఈ వ్యూ పాయింట్ కోసం చాలా చాలా చెప్తున్నారు, లైక్ మా ఆఫీస్లో కూడా వ్యూ పాయింట్కి వెళ్ళారా, ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని. కైండ్ ఆఫ్ గుడ్, బాగాలేదని నన్ను ఈవెన్ మీరు కూడా చూడొచ్చు. నేను ఎప్పుడైతే ఇలా కొంచెం వీడియో స్టార్ట్ చేస్తున్నానో ఇంకా ఫాగ్ కొంచెంసేపటికి మొత్తం ఫాగే. నా హెయిర్ అయితే పిచ్చిగుడ్లాగా అయిపోయింది సీరియస్లీ, వర్షంలో తడిచి. అందుకు నార్మల్ అప్పుడైతే ఇంకా బాగా వీడియోస్ దిగుదుమేమో, బట్ నార్మల్ టైంలో ఆ క్లైమేట్ ఉండదు కదా, ఫాగ్ ఉండదు కదా. సో ఫాగ్ చూసుకుంటే నా హెయిర్ ఇలా అయింది. ఇంకా అంతా ఒకే రోజు తిరగడం కాబట్టి కైండ్ ఆఫ్ అలానే తిరిగాము. సో మీకు చూపిద్దామని చూపిస్తున్నా, ఇంకా ఏం కనిపించట్లేదు. ఇందాక చెప్పాక ఫుల్ కంప్లీట్ ఫాగ్ అని, అసలు వ్యూయే కనిపించట్లేదు. ఇప్పుడు మొత్తం కవర్ అయిపోయింది. సో ఇది ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇప్పటికి వచ్చి నేను ఎప్పుడు చేయలే, ఇలా అసలు ట్రిప్పే వెళ్ళలేదు, దట్టు ఈ ఫాగ్ ఇదంతా. అందుకే నాకు కూర్గ్ చాలా బాగా నచ్చింది అని మీకు చెప్పాను. ఇంత ఎంజాయ్ చేశాను అంటే లైక్ నేను వర్షం అంటే మనం బేసికల్లీ తడుస్తాం. అందరూ వర్షంలో తడిసావా, రెయిన్ కోట్ తీసుకోవాల్సింది, స్వెటర్ తీసుకోవాల్సింది అంటున్నారు. నేను కావాలనే తడిచాను, ఇంకా అవన్నీ ఎందుకు వేసుకుంటా, కొన్నా కూడా నేను వేసుకోను. నేను ఇలా క్లైమేట్ ఉంటే ఇలానే ఎంజాయ్ చేస్తాను. స్లీవ్లెస్ వేసానని ఆ క్లైమేట్లో ఎలా వేసామని ఐఎమ్ కంఫర్టబుల్. సో అందుకే నేను ఆ క్లైమేట్ ఎంజాయ్ చేయడానికి, ఆ చల్లదనాన్ని ఆస్వాదించడానికి అట్లా వెళ్ళి అలా ఎంజాయ్ చేశాను. అంతా అలా ఇంకా కూర్చొని రిలాక్స్. ఇంకా చెప్పాలంటే మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే ఇలా ఆటో అతన్ని బుక్ చేసుకోండి. హోల్ డేకి ఎంతో ఇంత, మాకైతే ప్రెజెంట్ 1000 తీసుకున్నారు. అలా మాట్లాడి బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎంతసేపు ఉన్నా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. నార్మల్గా పర్టికులర్ ఒక స్పాట్కి అని మాట్లాడుకుంటే మాత్రం అలా వెయిట్ చేయరంట. ఒక ½ అన్ అవర్ వాళ్ళే మనకు టైం ఇస్తున్నారు, ½ అన్ అవర్లో వెళ్ళొచ్చాలి, ఎక్కువసేపు మేము వెయిట్ చేయము అని. సో ఇలా మీరు బుక్ చేసుకుంటే బెటర్. ఇంకా ఈ ఆటో అతను అయితే మాకు తెలియని ప్లేసెస్ కూడా ఇతనే తిప్పుతున్నారు. ఇక్కడ సమ్ కూర్గ్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయని చెప్పి ఇంక తీసుకెళ్లారు మమ్మల్ని. ఇక్కడ ఉంటాయి తీసుకోండి అని. ఇలాంటి ప్లేసెస్కి వస్తే మనం ఏమీ కొనలేము. అక్కడ నార్మల్ శారీ కూడా లైక్ ఒక 2500 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు చూపిస్తున్న శారీస్ 3000 అంతా చెప్పారు. నాకైతే ఏమీ నచ్చలేదు. నేను అలా చూస్తున్నామాట, నేనేమి తీసుకోలేక కూడా, ఎందుకంటే నాకు ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. నేను ఇంట్లో పెట్టుకున్న ఐటమ్స్ ఇవన్నీ ఉన్నాయి. అలా మా ఫ్రెండ్స్ కొంత షాపింగ్ చేశారు, నాకు అంత లైక్ అవ్వలే, నేను చేయలే. ఇంకా వర్షం పడుతుందని చెప్పి మేము ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము. సో ఇంకా రూమ్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం, ఎందుకంటే అప్పటికి ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోతుంది. సో నెక్స్ట్ డే బయటకి ఏమైనా వెళ్దాము. ఇంక ఇప్పుడు చాలు, ఎందుకంటే ఈవినింగ్ అయితే ఇక్కడ వర్షం మళ్ళీ పడుతుంది. వర్షం మార్నింగ్ అంటే ఓకే ఫైన్, మేము తిరగాలి వచ్చింది తిరగడానికి. బట్ ఈవినింగ్ కూడా ఇంకా వర్షంలో స్టక్ అయిపోతాము. బాగా చలి పెరిగిపోతుందని ఇంక మేమైతే రూమ్కి వస్తాం. మార్నింగ్ ఎలా వెళ్ళిందని ఈవినింగ్ ఇలాగ అయిపోయా వర్షానికి. ఇంకా ఆ తర్వాత మేమైతే బయటికి వెళ్ళి తిందామని చెప్పి ఇంకా బయటికి అలా వెళ్తున్నాం. ఏరియా కూడా చూసినట్టు ఉంటుందని. వన్ థింగ్ ఏంటంటే మనం ట్రావెల్స్ అవి ఇన్స్టాగ్రామ్లో పేజెస్ ఉంటాయి, అవి బుక్ చేసుకుంటే వాళ్ళే మనల్ని తీసుకెళ్ళి వాళ్ళే ఎక్కడ స్టే చేయాలి, ఫుడ్ అంతా వాళ్ళే చూసుకుంటారు. అంత అలా కన్నా ఇలా మాకు బెటర్ అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్క పూట ఒక్కొక్క రెస్టారెంట్లో ట్రై చేసాం. ఫుడ్ అవ్వచ్చు అంతనా, ఒక్కొక్క రెస్టారెంట్ ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్. ఇక్కడ స్పైసెస్ ఇక్కడ వాళ్ళు కదా, సో డిఫరెంట్ టేస్ట్. డైరెక్ట్గా మనమే వెళ్ళి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేసాం. ట్రావెల్స్ అయితే వాళ్ళు చెప్పిన హోటల్కే వెళ్ళాలి, ఇది మన ఇష్టం కాబట్టి నచ్చిన హోటల్కి వెళ్ళి తిన్నాము. అది మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. సో ఇదైతే నెక్స్ట్ డే. యాక్చువల్లీ ముందు రోజు నైట్ మేము కొంచెం పడుకోకుండా సరదాగా డ్యాన్స్లు వేసుకుని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం, కానీ నేను పడుకోపోయాను. నా ఫ్రెండ్స్కి నిద్ర పట్టలేదంట, వాళ్ళకి ఫస్ట్ కొత్త ఏరియా కదా కొంచెం భయపడ్డారు. నాకు ఇవన్నీ తెలియదు, నేను పడుకోపోయా, నాకు అలవాటే కదా ఇలా బయట. సో నేను పడుకోపోయా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లైక్ ఈరోజు ఎక్కడికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. యాక్చువల్లీ ఇప్పుడు మేము చూపించిన ప్లేసెస్ ఏమైతే 6 స్పాట్స్ ఉన్నాయో అవన్నీ ఒక 1, 2, 3, 4 మ్యాక్స్ 4 కిలోమీటర్స్, అంత మించి ఎక్కువ డిస్టెన్స్లో కాదు. ప్రతి స్పాట్ అన్నీ నియర్ బై. సో అన్నీ ఫస్ట్ అవి చూసేసాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ కూర్గ్ అంటే చూడాల్సిన ప్లేసెస్ అవే. ఇంకా ఇక్కడ నుంచి ఒక 30-40 కిలోమీటర్స్ దూరం వెళ్తే మిగతా ప్లేసెస్ ఉన్నాయి. తలకావేరి ఇలాగ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి కూడా చాలా బాగుంటాయి. బట్ ఇక్కడ వర్షానికి కొంచెం రోడ్ అంతా స్కిడ్గా అవుతుంది. సో అంత సేఫ్ కాదు, అంత కిలోమీటర్స్ ఎందుకులే. అండ్ దట్టు మాలో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి రేపు ఆఫీస్ మార్నింగ్ షిఫ్ట్ ఉంది, తను మార్నింగే వెళ్ళాలి. మార్నింగ్ 6కి ఆఫీస్లో ఉండాలంటే మేము ఈరోజు బయలుదేరితే కానీ అది జరగదు. సో ఇంకా వెళ్ళిపోవాల్సి వస్తుంది. చూసారు కదా బ్యాక్ వ్యూ అంతేనా. లైక్ నాకు ఇక్కడ కూర్గ్లో ప్లేసెస్ కన్నా నాకు ఆ క్లైమేట్ వెదర్ ఇవి బాగా నచ్చాయి. ఫుల్ ఫాగ్ చల్లగా. నాకు యాక్చువల్లీ బెంగళూరు అలా ఉంటుందని
ఎక్స్పెక్ట్ చేసా, బట్ అంత కూలింగ్గా ఏం లేదు. ఇది నా ఫ్రెండ్స్ రూమ్ మాట. ముందు వీడియోలో అంత ప్రాపర్గా చూపించలే కదా, ఇప్పుడు రూమ్లు అన్నీ చూపిస్తున్నాను. నాకు వెళ్ళాలని అస్సలు లేదు. నాకు ఈ రూమ్ అవ్వచ్చు, అంటే కాటేజ్ టైప్లో ఉంది కదా ఇల్లు కూడా, సో బాగుంది. ఆ వెదర్ అంతా అసలు వెళ్ళాలని లేదు, బట్ వెళ్ళాలి ఇంకా తప్పదు కదా అని వెళ్తున్నాం. నా అవుట్ఫిట్ అయితే ఇది. సో ఇది వేసుకున్నా. జీన్స్ అవి తెచ్చుకున్నాం మేము. యాక్చువల్లీ 2 days అనుకున్నాం ట్రిప్, బట్ ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ కవర్ చేస్తాం. వర్షం పడుతుంది, ఇంకా అంతేమీ ఇంపార్టెంట్ ప్లేసెస్ లేవు కదా అని చెప్పి ఇప్పటికైతే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే నలుగురం వచ్చాం కాబట్టి అందరికీ వీలవుతుందా లేదా చూసుకోవాలి. అండ్ దట్టు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఆఫీస్కి వెళ్ళాలి నెక్స్ట్ డే కాబట్టి ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాం. నాకైతే వెళ్ళాలని లేక ఇంకా లాస్ట్గా ఇంకోసారి వీడియోలు అన్నీ తీసుకుంటున్నాను. ఇది మాట చూసారు కదా, ఇలా ఉంది మాకు. అప్పటికి ఈరోజు కూడా ఉండిపోయి మిగతా ప్లేసెస్ చూద్దామా వెళ్దామా అదొక సగం డిస్కషన్ అయిపోయింది. కూర్గ్ ఎవరైనా రావాలి అనుకుంటే సీరియస్లీ అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనకు డైరెక్ట్ కూర్గ్ బస్సులు ఉన్నాయి. కూర్గ్ బస్ స్టాప్ పక్కనే అన్ని హోటల్స్ ఉన్నాయి. హోమ్ స్టే అవ్వచ్చు, అన్నీ ఒక 1/2 kilometer కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం నడిచి వెళ్తే మనకి కనిపిస్తాయి. సో అలా ఉన్నాయన్నమాట. హోమ్ స్టేకి ప్రాబ్లం అస్సలు అవ్వదు. అండ్ ఫుడ్ అయితే మనం బయట కొనుక్కోవాలి. ఫుడ్ మనం వెళ్ళే దారిలోనే బోల్డ్ ఉంటాయి. దానికి కూడా ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. అండ్ ఇన్ కేస్ మనకు ఆటో ఏమైనా కావాలనుకుంటే కొంచెం రోడ్ మీద వెళ్తే అక్కడ ఆటోలు అన్నీ వరుసగా ఉంటాయి. సో మనం ఏదో ఒక ఆటోతో మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకా అలా మాట. సో ఇది లైక్ కైండ్ ఆఫ్ అమ్మాయిలమే అని అంతేం భయపడిపోవాల్సిన ట్రిప్ ఏం కాదు. చాలా సేఫ్గా హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చే ట్రిప్. అండ్ చాలా బాగుంటుంది. నాకు సీరియస్లీ చాలా బాగా నచ్చింది. కూర్గ్ ఎంత బాగుంటుందో కర్ణాటక అని అనిపించింది. అండ్ దట్టు ఈ కాటేజ్ చెప్పా కదా, నాకు అసలు ఈ రూమ్ ఇల్లు వదిలి వెళ్ళాలని లేదు, అంత బాగా నచ్చింది. నా ఫ్రెండ్స్ కన్నా నేనే ఎక్కువ ఎంజాయ్ చేశాను ఈ రూమ్లోని. రూమ్ స్టే మేము ఇలా 2 BHK అలా 3000 తీసుకున్నాం, కానీ ఇంతకంటే తక్కువకు ఉంటాయి. కాకపోతే ఫెసిలిటీస్ తగ్గించేస్తారు. సో మనకు ఒక 1000 రూపీస్ అంతకంటే తక్కువ ఉంటాయి అంట, నాకు తెలీదు. బట్ 1000 రూపీస్ నుంచి అయితే నేను చూశాను. మంచిగా రూమ్ స్టే అన్నీ ఉంటాయి. ఇంకా రెంటల్ బైక్స్ ఉంటాయి. మంచిగా గ్యాంగ్ అందరూ కొంచెం యాక్టివ్గా స్కూటీలు అన్నీ వచ్చిన వాళ్ళైతే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు మాకంట. మేము వచ్చేటప్పుడు నైట్ టైం ఫైర్ క్యాంప్ పెట్టుకొని అలా ఇలా అయినా ఏమేమో ప్లాన్ చేసాం, కానీ ప్లాన్ చేసిన దాన్ని నేనే పడుకోపోయాను. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేయాలో తెలియక వాళ్ళు స్టోరీస్ చెప్పుకొని పడుకున్నారు. సో అలా అయిపోయింది. నాకేమో ఇలా చల్లగా ఉంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ నేను బెంగళూరు ఇలా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసాను, బట్ బెంగళూరు ఇలా ఉండదు. ఫుల్ పొల్యూషన్తో ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ. బట్ ఇక్కడ అలా ఉండేటప్పటికి నేను పడుకోపోయాను. డే టైం తిరిగిదని నైట్ టైం పడుకున్నా. సో అందుకు కొంచెం మిస్ అయిపోయా అయ్యో అనిపించింది. బట్ ఓకే, ఇంకా మేము ఇంకా కంప్లీట్గా ఈ ఏరియా సరౌండింగ్స్ ఏం తిరగలేదు కదా అని చెప్పి తిరుగుదామని వెళ్ళామన్నమాట. ఇంక వెళ్ళాలా బ్రేక్ఫాస్ట్ అంతా బయటే చేసాము. మేము ఆనియన్ దోశ ఆర్డర్ చేస్తే ఇక్కడ సెట్ దోశ ఇచ్చారు. సో అట్లా కొంత ఫన్ అయ్యింది. ఇంకా షాపింగ్ అవి మనం ఏమైనా ఎక్కడికి వెళ్ళినా షాపింగ్ ఇంపార్టెంట్ కదా. సో అందుకని ఇంకా షాపింగ్కి వెళ్ళాము, ఇంటికి ఏమైనా పట్టుకెళ్దామని. అక్కడే బ్యాగ్ చూసాను. ఇది కొంచెం ఇలాంటిది సనుత దగ్గర ఉంది, నాకు నచ్చింది. సనుతకి తీసుకుందామా, ఏమైనా కొంచెం కూర్గ్ వచ్చాం కదా ఇంటికి ఏమైనా పట్టుకెళ్తే బాగుంటుంది అని అనుకున్నాం. బట్ సనుత నాకు ఆ బ్యాగ్ వద్దు, నా దగ్గర ఉంది అని చెప్పి కొంచెం మనీ సేవ్ చేసింది. ఇంకా కైండ్ ఆఫ్ మిగతా చెప్పా కదా, ఇక్కడ శాండల్వుడ్ పౌడర్స్ లైక్ శాండల్వుడ్ ఇవన్నీ దొరుకుతున్నాయి, ఇక్కడ ఇవి ఉంటాయి అని చెప్పా కదా. ఇంకా స్పైసెస్ ఇవన్నీ నేనైతే ఏదో ఒకటి పట్టుకెళ్ళాలి కూర్గ్కి గుర్తుగా వచ్చినందుకు అని చెప్పి చాక్లెట్స్ తీసుకున్నాం. అందరూ అనుకున్నాం ఏదైనా ఒకటి ఐటెం గుర్తుగా పట్టుకెళ్దామని. మాకేమంత కొనే ఐటమ్స్ ఏం కనిపించలేదు. అట్లీస్ట్ చాక్లెట్స్ పట్టుకెళ్దామని అనుకున్నాను. ఎలాగో దగ్గరలో నేను ఇంటికి కూడా వెళ్తాను కదా, సో ఇంటికి పట్టుకెళ్దాము, వాళ్ళకి ఇద్దాము, అట్లీస్ట్ చాక్లెట్స్ అయినా పట్టుకెళ్దామని అనిపించింది. ఫస్ట్లీ నేను చాక్లెట్స్ ఏమని చూడగానే సనుతకి ఇష్టమైన ఫేవరెట్ చాక్లెట్ కనిపించింది. అక్కడి నుంచి ఇంకా మిగతావి కూడా చాక్లెట్స్ తీసుకుని, ఇవన్నీ నేను ఒక్కదాన్నే తీసుకోలేదు, మేము అందరం తీసుకున్నవి. ఇంతకంటే ఇంకా ఎక్కువ తీసుకున్నాము. నేను మామూలుగా చూపిస్తున్నాను, వాళ్ళందరూ ఇంకేం తీసుకోవాలని ఆలోచిస్తున్న టైంలో కొన్ని ఇలా చాక్లెట్సే పట్టుకెళ్తున్నాం ఇంటికి అని చూపిస్తున్నా. మొత్తానికి మేమైతే కూర్గ్ వచ్చి చాక్లెట్స్ కొన్నామన్నమాట. ఇంకా మా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది కాబట్టి ఇంక సరే అని చెప్పి ఇంక బస్కి వెళ్ళడానికి మేము స్టార్ట్ అవుతున్నాము. ఇంకా వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు కూడా ఉండిపోయి బయటికి తిరుగుదామా వెళ్ళిపోదామని కన్ఫ్యూషన్. బట్ ఈరోజు అయితే వర్షం లేదు, సో ఫాగ్ కూడా అంత లేదు. ఇప్పుడు ఒక మార్నింగ్ 10 అంతా అవుతుంది. ముందు రోజు అయితే మాత్రం కంప్లీట్లీ ఫుల్ ఫాగ్. అది ఏ టైం అయినా డే మొత్తం ఫాగ్ ఉండి లైక్
ఆ వ్యూ, ఆ వెదర్ అన్నీ మెయిన్లీ ఆ వెదర్ వల్ల మేము ఎక్కువ ఎంజాయ్ చేసాము. ఆ ప్లేసెస్ విజిటింగ్ కన్నా ఆ వెదర్ మమ్మల్ని ఇంకా ఎంజాయ్ చేసే పక్క వర్షం ఇవన్నీ. నాలాగే నా ఫ్రెండ్స్ కూడా వర్షంలో మేము అంత వర్షంలో తడుసుకుంటూనే ఎంజాయ్ చేసాము. వర్షంలోనే ఎంజాయ్ అంతనా. ఆ వర్షమే మాకు కొంచెం హ్యాపీనెస్ ఇచ్చింది. ఇంకా మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు కూడా ఫుల్ ఘాటీ రోడ్. సీరియస్లీ చాలాసేపు ఘాటీ రోడ్ ఉంటుంది. అందుకే వీళ్ళందరూ అంత సేఫ్ ఏరియా కాదు అని అన్నారని అప్పుడు మాకు అర్థమైంది. ఎందుకంటే ముందు రోజు నైట్ వచ్చాం, మాకు తెలియలేదు ఇంత ఘాటీ రోడ్ అని, పడుకోపోయి ఉన్నాం కాబట్టి బస్సులో. బట్ ఈసారి డే టైం వెళ్ళాం కదా, సో ఆ ఘాటీ రోడ్ అండ్ ఘాటీ రోడ్ అయినా కూడా వ్యూ చాలా సూపర్గా ఉంది. ఇంకా ఆ తర్వాత చెప్పా కదా నేను తీసుకున్న చాక్లెట్స్ అని, ఇవి ఆల్మండ్ చాక్లెట్స్, డార్క్ చాక్లెట్ ప్లస్ ఆల్మండ్. అండ్ ఆ తర్వాత ఈ మార్ష్ మెలాన్స్ అనుతకి ఇష్టము, పిచ్చి దానికి అట్లా కొనుక్కొని తింటుంది. ఇంక సరే అని చెప్పి తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకేమో హల్వా కనిపించింది. సనుతకు హల్వా కూడా ఇష్టము. సరేలే తీసుకెళ్దాం, ఇది ఒక 6 months అలా స్టే ఉంటుందంట. ఇంకా 6 months అంటున్నారు కదా, ఇంకా నియర్ బై ఇంటికి వెళ్తా అని చెప్పి ఇవి తీసుకున్నా. ఇలా నా ట్రిప్ అయింది. నేను అయితే బాగానే ఎంజాయ్ చేశాను. కానీ చాలామంది ఈసారి నెక్స్ట్ ట్రిప్ సనుతతో వెళ్ళండి అంటున్నారు. డెఫినెట్లీ ట్రై చేస్తాను. క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.